మిత్రులందరికీ అనేక ఛానల్కు స్వాగతం. మిత్రులారా, ఆషాఢ శుద్ధ ఏకాదశి నిన్న జరుపుకున్నాం. ఇక ఒక విశిష్టమైన వ్రతం చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. చాతుర్మాసం అంటే 4 మాసాల సమాహారాన్ని చాతుర్మాసం అంటారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం అనే మాసాల్లో విష్ణుమూర్తి ప్రీతి కొరకు ఈ వ్రతాన్ని అంటే చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ద్వాదశి నుండి కానీ పౌర్ణమి నుండి కానీ కూడా కొందరు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఎప్పుడు ప్రారంభించినప్పటికీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వ్రతం పూర్తిగా చేయవలసి ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రియమైంది. శ్రీహరికి ప్రియమైన ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి క్షీరసాగరంలో శయనావస్థలో ఉంటాడు ఆదిశేషునిపై. కనుక ఈ ఏకాదశికి శయనేకాదశి అని కూడా పేరుంది. ధార్మికతకు ప్రధానంగా కలిగిన దేశం మన భారతదేశం. పండుగలు, ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ధర్మాసక్తి గల ప్రజలు ఆచరిస్తూ ఉంటారు. సంవత్సరానికి 4 మాసాలు జరిపే ఈ చాతుర్మాస వ్రతం అనేది చాలా విశిష్టమైంది మన దేశంలో. పీఠాధిపతులు, మునీశ్వరులు, యోగీశ్వరులు ఆషాఢ పూర్ణిమ నుంచి చాతుర్మాస దీక్షను స్వీకరిస్తారు. సకల జనుల సుఖ సంతోషాల కోసం వేద సభలను, శాస్త్ర చర్చలను ఏర్పాటు చేస్తారు. సత్సంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం అని శంకరాచార్యులు చెప్పినట్లు ఈ సత్సంగాల్లో పాల్గొంటే మంచి సంస్కారాలు అలవరుచుకోగలుగుతాం. ధార్మిక జీవనం గడిపేవారు యతులు అంటారు. వీరి జీవితాల్లో నియమాలు అధికంగా ఉంటాయి. ఒక్కోసారి చాలా క్లిష్టంగా కూడా ఉంటాయి. అలాగే చాతుర్మాసంలో జరిగే వ్రతం కూడా చాలా నియమనిష్టలతో కూడి ఉంటుంది. కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో కూడిన దీక్షలను పాటించవలసి ఉంటుంది. ఉపాసన, ఉపవాసము, నియమపాలన, తపస్సు, యోగాచరణ మొదలైన నియమాలతో చేసే దీక్షలకు చాతుర్మాస దీక్ష అని పేరు. కఠినమైన నియమ నిబంధనలో కూడుకున్న వ్రతాన్ని యతులకు సంబంధించిందని భావిస్తూ ఉంటారు. అయినా ఎటువంటి అవాంతరం లేకుండా భక్తి చేతలతో చాతుర్వర్ణాల వారు కూడా వారి కుటుంబాలతో కలిసి చాతుర్మాస దీక్షలు జరుపుకోవచ్చు అంటారు పెద్దలు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి నియమవంతులై చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు. ఇది నిత్యవ్రతము అని భారతంలో చెప్పబడింది. ఈ వ్రతాన్ని యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడు ఆరంభించమని చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి పూర్వమే క్షౌరాధికాలని మొదల కార్యక్రమాలు ముగించుకోవాలి. ఈ వ్రత సమయంలో యతులు ఏ నిబంధనలు పాటించాలి అన్న విషయాలను ధర్మసింధువు అన్న గ్రంథం పేర్కొంది. ఈ 4 మాసాల దీక్ష యతులకు చాలా ముఖ్యమైనది. వారు ఈ 4 మాసాలు ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రతిరోజు సంచారం చేయకుండా ఉండాలి. ఒకచోటనే తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వర్షాలు అధికంగా ఉన్న కాలం. అందువల్ల యతులు అక్కడ ఒక చోట నిలబడిపోయి ఈ 4 మాసాలు గడపవలసి ఉంటుంది. అప్పుడు యతులకు ఆశ్రయించవలసిన బాధ్యత గృహస్థులకు ఉంటుంది. గృహస్థుల ఇంట ఆశ్రయం పొందిన యతులు వారిని ఇబ్బంది పెట్టకూడదు.
వారికి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక చేసుకోవాలి. మనకు సంవత్సరానికి 12 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంతో కలిపితే మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశిలో ఉపవాసం జాగరణ చాలా ముఖ్యం. వాటిని సక్రమంగా పాటించలేనప్పుడు చాతుర్మాస వ్రతం స్వీకరించవచ్చు. ఆ వ్రతంలో 8 ఏకాదశులు ఉంటాయి. ఆ ఏకాదశిలో ఉపవాసము జాగరణ చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషాయ ఉంటాడు. ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడు. ఈ మధ్యకాలంలో శ్రీహరికి చేసే పూజలన్నీ సమస్త పాపాల నుండి విముక్తి లభింపజేస్తాయి. వ్రతారంభానికి ముందు విష్ణుమూర్తిని ధ్యానించుకోవాలి, ఆయన్ని పూజించాలి. ఏ ప్రభు జగన్నాథ, నీవు నిద్రిస్తే జగమంతా నిద్రిస్తుంది, నీవు మేలుకుంటే ప్రపంచమంతా మేలుకుంటుంది. అచ్యుత, నా మీద ప్రసన్నుడు కమ్ము, నేను దయచూడని ప్రార్థించాలి. చాతుర్మాస వ్రతం సలక్షణంగా జరగాలని ఆయన కోరుకోవాలి. నీవు మేలుకునే పర్యంతము చాతుర్మాస వ్రతం నేను ఆచరిస్తాను. ఈ వ్రతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నన్ను కాపాడు. ఈ వ్రత మధ్యంలో కనుక ఒకవేళ నేను మరణించడం సంభవిస్తే వ్రతం పరిసమాప్తమైందని భావించు అని ఆయన్ని వేడుకుంటారు. చాతుర్మాస వ్రతం ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో శ్రీహరి స్మరించుకుంటూ ఆచరించినట్లయితే వారు విష్ణులోకానికి చేరుకుంటారని పెద్దల మాట. ప్రళయకాల పర్యంతము వారు ఆనందంగా విష్ణులోకంలో విశిస్తారని తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువుకు చాతుర్మాసం అంటే చాలా ప్రీతి. భూదేవి ఒకసారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విష్ణుమూర్తి నాకు చాతుర్మాసములు అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. చాతుర్మాసాల్లో ఇచ్చేటటువంటి దానాలు, ధర్మాలు, హోమాలు, జపాలు, తపస్సులు ఆయనకు ఎంతో సంతృప్తినిస్తాయని తెలుస్తోంది. భక్తి శ్రద్ధలతో నిమిషాలతో చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి భక్తులకి మనోభీష్టాలని నెరవేరుస్తాడు. వరాహపురాణం ఈ విధంగా పేర్కొంది. వ్రతాన్ని ఆచరించే సమయంలో బ్రహ్మచర్యము, శుచిత్వము, సత్యము, మాంసాహారం వర్జనము మొదలైనవి అవసరం. ముఖ్యంగా యతులు వ్రత నియమాలను నిష్ఠగా పాటిస్తూ వ్రతాన్ని ఆచరిస్తారు. భజనలు, హోమాలు, ఉపన్యాసాలు, హరికథలు, అభిషేకాలు మొదలైన ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వ్రత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాతుర్మాస వ్రతాలు వ్రత సమయం ముందు ఉపవాసం ఉండాలి. రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసుకుని భుజించాలి. ఈ విధంగా నక్షత్ర దర్శనం చేసుకున్న వారు భాగ్యవంతులు అవుతారు. 3 రోజులు ఉపవాసం ఉండి 4వ రోజున భుజించిన వారికి మరల జన్మ అనేది ఉండదు. వ్రత సమాప్తి వరకు రేగుపళ్ళు, నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, చెరుకుగడ్డలు, గుమ్మడి, ఉసిరిగా మొదలైన వాటిని తినకూడదు, వదిలిపెట్టాలి అని శాస్త్రం. శ్రావణ మాసం ముందు శాకాన్ని, భాద్రపద మాసం ముందు పెరుగును, ఆశ్వజ మాసం ముందు పాలను, కార్తీక మాసంలో పప్పులు, పరమాన్నం, తేనె, పొట్లకాయ, వంకాయ, చింతపండు, బెల్లం, తాంబూలం, విష్ణువుకు నివేదించిన అన్నాన్ని వదిలిపెట్టాలి. ఏకభుక్త నియమాన్ని పాటించాలి. బ్రహ్మచర్యమును పాటించాలి. మంచం మీద పడుకోకూడదు, భూసేనం చేయాలి. మద్య మాంసాదాలను విడిచిపెట్టాలి. చెప్పులు, గొడుగులు వాడకూడదు. వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఈ చాతుర్మాసంలో బెల్లాన్ని విడిచిపెట్టినట్లయితే మంచి స్వరం కలుగుతుంది. ఆకుకూరలు విడిచిపెడితే బుద్ధి, జ్ఞానము పెరుగుతుంది. నూనెలు విడిచిపెట్టడం వల్ల సుందరమైన రూపం కలుగుతుంది. ఆవ నూనెలు విడిచిపెట్టినట్లయితే శత్రునాశకుడు అవుతాడు. యోగాభ్యాసం చేయడం వల్ల బ్రహ్మపదమును పొందగలుగుతాడు. తాంబూల చరణను విడిచిపెట్టినవాడు భోగి, రక్తకంఠుడు అవుతాడు. నేని వదలడం వలన లావణ్యం సొంతమవుతుంది. స్నిగ్ధమైన శరీరం ప్రాప్తిస్తుంది. పక్వ శాఖమును భుజించేవాడు భోగి, అపక్వ శాఖను భుజించేవాడు నిర్మలుడు. రాళ్లపై శయనించేవాడు మునివరుడు అవుతాడు. ఉపవాసం రోజున
ఉపవాసాన్ని రోజు విడిచి రోజు పాటించడం వల్ల బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. వ్రతవాస సమయమున వెంట్రుకలు గోళ్ళు కత్తిరించకుండా ఉండేవాళ్ళు గంగా స్నాన ఫలితాన్ని పొందుతారు. మౌనవ్రతాన్ని పాటించాలి. ఇటువంటి వారి ఆజ్ఞ తప్పక పాటించబడుతుంది. వారి వాక్కు నెరవేరుతుంది. భూమి మీద కూర్చుని భజించేవాడు భూమికి రాజవుతాడు. విష్ణు స్తోత్రాన్ని 100 సార్లు పఠిస్తూ ప్రదక్షిణలు చేసినట్లయితే హంసయుక్తమైన విమానం అధోరించి విష్ణుపురాన్ని చేరుకుంటాడు. అయాచితంగా వచ్చిన దాంట్లో తొలగిన దాంతో తృప్తి పొందేవాడు ధర్మబుద్ధిని కలిగి సత్సంగాన్ని కలిపి సుఖం పొందుతాడు. చాతుర్మాసపు రోజుల్లో విష్ణుమూర్తిని నిత్యం పూజించాలి. విష్ణు సహస్రనామాలు చదవాలి. భాగవత కథలు చదువుకోవాలి. విష్ణు సూక్తం చదవాలి, వినాలి. వ్రతం పరిసమాప్తి చెందిన తర్వాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి. భక్తి శ్రద్ధలతో నిష్ఠలతో వ్రత నియమానుసారం నియమాలను పాటిస్తూ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకి బహుధనగ్రహించే ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయి. ఏ లోకంలో సర్వసుఖాలు అనుభవించి పరలోకంలో భోగభాగ్యాలను సుఖసౌఖ్యాలను పొందుతారు. ఆహార నియమాలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాటించాలి. జగద్గురువు శ్రీకృష్ణుతో పాటు మిగిలిన గురువులందరినీ ఆహ్వానించి పూజించాలి. శ్రీగురు పరమగురు పరాపరగురు పరమేశ్వరి గురుపాదుకోభ్య నమః అని నమస్కరించుకోవాలి. ఈ 4 నెలల్లో నిమ్మపండ్లు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ మొదలవి విసర్జించాలి. మిత్రులారా, విన్నారు కదా చాతుర్మాస వ్రతం యొక్క విశిష్టత. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.